ఈ రేస్ కేస్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో నెక్స్ట్ యాక్షన్ కి రెడీ అవుతోంది ఏసీబీ. అటు కేటీఆర్ మాత్రం పాత డైలాగ్ ని మరోసారి కొత్తగా రీసౌండ్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో దూకుడు పెంచింది ఏసీబీ. మాజీ మంత్రి కేటీఆర్ సహా 5గురి ప్రాసిక్యూషన్ కే అధికారులు రెడీ అయ్యారు. మేరకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందించారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. కేబినెట్ అనుమతి లేకుండానే ఎఫ్ఈఓ కంపెనకి నిధుల్ని మళ్లించినట్టు ఆరోపణలు రావడంతో 2024 డిసెంబర్లో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది. కేటీఆర్ ను 4 సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ 3 సార్లు ఏసీబీ ప్రశ్నించింది. కేసును 9 నెలల పాటు విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో భారీగా అవినీతి జరిగినట్టు తేల్చారు. కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటి అధికార పార్టీకి స్పాన్సర్ కంపెనీ 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లు నివేదికలో వెల్లడించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతే జరగలేదని, దీనిపై రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలని సవాల్ చేశారు. అదో లొట్టపీస్ కేసు. మళ్ళా చెప్తున్నా, నేను ఇక్కడనే నిల్చుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు బీఆర్ఎస్ హయాంలో ఈ కార్ రేసు నిర్వహించామన్నారు కేటీఆర్. ఆ కంపెనీకి 45 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కట్టాలని తానే ఆదేశించానని, ఈ వ్యవహారంలో అవినీతికి అవకాశమే లేదని స్పష్టం చేశారు. స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం కోసమే ఆ 55 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు కేటీఆర్. ఈ విషయంలో ఏ అధికారి తప్పు లేదని, ఈ మొత్తానికి తానే బాధ్యత వహిస్తానని కూడా స్పష్టం చేస్తున్నారు.